క్యాడర్ కోసం ఆమ్రపాలి పెట్టిన అప్లికేషన్ తిరస్కరించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్కి తిరిగి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విభజన టైంలో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోయారు ఆమ్రపాలి. 2024 తర్వాత తెలంగాణ క్యాడర్కు తిరిగి వచ్చారు. తనను శాశ్వతంగా తెలంగాణ క్యాడర్కు కేటాయించాలని ఆమ్రపాలి రిక్వెస్ట్ చేశారు. అయితే కందేత్కర్ కమిటీ సిఫారసు మేరకు ఆమ్రపాలి రిక్వెస్ట్ తిరస్కరించింది కేంద్రం. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి ఆర్డర్ కాపీని చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ PCR ఎస్ ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్డర్ కాపీకి సంబంధించి ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. ఫస్ట్ నుంచి అది వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ దాంట్లో డీటెయిల్గా మనకి రాస్తున్న సందర్భాన్ని ఒకసారి ఇక్కడ ఆపే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ October 9th నిన్న ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, whereas in exercise of the powers conferred by section 76(4) read with section 81 of the Andhra Pradesh Reorganization Act 2014, this department wide notification number 13013/1/2013 అంటూ డీటెయిల్గా మీరు చూడొచ్చు. 28/3/2014 28 మార్చ్ 2014లో కాన్స్టిట్యూట్ అయిన 5 మందితో కూడిన అడ్వైజరీ కమిటీ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇక్కడ దీంట్లో శ్రీ ప్రత్యూష్ సిన్హాతో కూడిన కమిటీ, ప్రత్యూష్ సిన్హాతో పాటు కూడిన 5 సభ్యుల కమిటీ ఫామ్ అయింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూస్తే కనుక ప్రత్యూష్ సిన్హాకి సంబంధించి చెప్పిన అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ఆల్ ఇండియా సర్వీస్ అంటే AIS of the successor states of Telangana and Andhra Pradesh to consider any representations or comments made by stakeholders and to recommend objective and transparent criteria for the allocation or distribution of personnel belonging to the 3 services. మీరు అక్కడ రెండో పాయింట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఆ రెండో పాయింట్ మీరు చూడొచ్చు. అండ్ whereas after finalizing the proposal of determination of cadre strengths of the 2 successor states and the guiding principles for distribution of AIS officers between the successor states, the Pratyush Sinha committee recommended a draft list distributing AIS officers అంటూ ఆ డీటెయిల్గా మనం చూడొచ్చు. ఆ తర్వాత మూడో పాయింట్ అంశంలో కూడా ఇటు ప్రత్యూష్ సిన్హా కమిటీకి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. అండ్ 4వ అంశానికి రాబోతుగా అక్కడ మీరు చూస్తున్నారు ఆమ్రపాలి కాటా. అండ్ వేరాస్ ఆమ్రపాలి కాటా IAS ఏపీ క్యాడర్కి 2010కి సంబంధించిన క్యాడర్ చెందిన ఆమ్రపాలి IAS why the said order was allocated to the Andhra Pradesh cadre అంటూని ఎందుకు అంశాన్ని ప్రస్తావించింది. బీయింగ్ aggrieved with her allocation to the Andhra Pradesh cadre, Amrapali Kata filed an OA number అంటూ మీరు డీటెయిల్గా చూసిన తర్వాత హైదరాబాద్ బెంచ్ containing that their officers should not be distributed అంటూ అక్కడ కామెంట్ should not be distributed category wise and was done అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు ఆమ్రపాలి కాటా ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే అంటూ కూడా ఆ కాపీ మనం చూస్తున్నాం. అధికారికంగా ఆమె ప్రతిపాదన తిరస్కరించడంతో ఏపీకి ఆమ్రపాలి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసలు ఇంతకీ పిటిషన్ కావచ్చు లేదా అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆమ్రపాలి కాటా వెళ్ళబోతున్నారా లేకపోతే తెలంగాణకు సంబంధించి ఉండే అవకాశం ఉందా, ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది, అలాగే ఈ రిపోర్ట్లో ఏ అంశాలను ఇక్కడ కేంద్రం చెప్పడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆర్డర్ కాపీని మనం చూస్తాం. ఇప్పుడు ఆమ్రపాలి కాటా, GHMC కమిషనర్ ఆమ్రపాలి కాటా ఏం చేయబోతున్నారు, ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆర్డర్ కాపీలో కేంద్రం? నిజంగానే బైఫర్కేషన్ తర్వాత ఆమె అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన సర్వీస్ సంబంధించి దాంట్లో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు 2016లోనే తెలంగాణ దీనిపైన రిట్ పిటిషన్ వేసింది. దీనిపైన హైకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు వినిపించింది. అంటే క్యాడర్ బైఫర్కేషన్ సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాడర్ మరొక రాష్ట్రానికి ఈ రకమైనటువంటి సిఫార్సుల మీద రావడంతో కాస్త ఇబ్బందికరపడింది. అంటే నిజమైనటువంటి ఒరిజినల్ తెలంగాణ క్యాడర్ సంబంధించిన వారికి ఇబ్బంది కలుగుతా ఉందనేటువంటి దానిపైన తెలంగాణ వాదనలు వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అంశానికి సంబంధించి 2014 తర్వాత జరిగినటువంటి అంశాలపైన ఆల్ ఇండియా
సర్వీస్ కి సంబంధించినటువంటి దీంట్లో నిర్ణయం తీసుకుంది. ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే మినిస్ట్రీ అప్పుడు గతంలో ఉన్నప్పుడు ఖండేకర్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. కాకపోతే మనం దీంట్లో ఆల్ ఇండియా సర్వీస్ కి సంబంధించిన దాంట్లో సిన్హా కమిటీ ఈ ఆమ్రపాలి కాటకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కన్సిడర్ ఎనీ రిప్రజెంటేషన్ కామెంట్స్ సంబంధించిన దాంట్లో ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక పూర్తి డీటెయిల్స్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నారు ఇప్పుడు ఆమెను రిటర్న్ ఆంధ్రప్రదేశ్ కి క్యాడర్ కి పంపిస్తూ రిక్వెస్ట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి తెలంగాణ అఫీషియల్ డిక్లేర్ చేసింది. అయితే ఈ ఖండేకర్ కమిటీ ఏదైతే ఉందో టాస్క్ సంబంధించినటువంటిది రిక్వెస్ట్ చేసింది గతంలో కూడా ఈ అంశం పైన, ముఖ్యంగా ఈ అప్రూవ్ చేసినటువంటి గైడ్ లైన్స్ పైన అలొకేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలనేటువంటిది. ప్రస్తుతం ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి కేటాయించాలనేటువంటి నిర్ణయం పైన మరి ఎలా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందో తెలియదు. సెంటర్ రిజల్ట్ చేసింది ఈ రొనాల్డ్ రాస్ సంబంధించినటువంటి క్యాడర్ అలొకేషన్ సంబంధించి తెలంగాణ విషయంలో చూడాలి ఎట్లా అవుతుందో. 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హైకోర్టులో సవాలు చేసింది. మరి ఇప్పుడు ఆమ్రపాలి ఆమె జిహెచ్ఎంసీ కమిషనర్ కాబట్టి ఆమె ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడుతుందా ఐఏఎస్ ఆఫీసర్ గా అనేది చూడాలి. దీనిపైన కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అప్లికేషన్ రైట్ మధు, ఒకసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ఆ అఫీషియల్ ఆర్డర్ కాపీలో ఏ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది, ఏ పాయింట్ బేస్ చేసుకుని కేంద్రం చెబుతోంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 20th పాయింట్ నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ద హానరబుల్ హైకోర్ట్ ఇన్ ఇట్స్ జడ్జ్మెంట్ డేటెడ్ 3/1/2024 has clearly observed that the allocation of the respondents or officers are to be done strictly as per the approved guidelines, and any deviation from above guidelines will not only be discriminatory to the other IAS officers of erstwhile Andhra Pradesh cadre, but also will be in clear violation of the direction of the Honorable High Court అంటూ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇక్కడ దాదాపుగా 21-22 నుంచి 26 పాయింట్ వరకు చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ద కమిటీ noted that the officer is trying to enter the realm of policy making by challenging approved guidelines, and also in respect of her reference to UC Agarwal committee, the Khndekar committee stated that the UC Agarwal committee and the Pratyush Sinha committee are two different and independent committees, and their terms of reference TOR and recommendations are independent of one another. Thus, drawing parity between these two committees is not fair. Her allocation has been done on the basis of ikkada point mention cheyadam jarigindi. Her allocation has been done on the basis of material facts and in line with the uniform yardstick applicable to all officers, that is the allocation guidelines. Allocation guidelines ante విభజన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ అలొకేషన్ గైడ్లైన్స్ ప్రకారమే ఇది జరిగింది, ఇదంతా కరెక్టే అంటూ కూడా ఇది అందరికీ వర్తిస్తుంది. సో జరిగిన ప్రాసెస్ అంతా కరెక్టే అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలోని ద ఖండేకర్ కమిటీ అబ్జర్వ్ దట్ ద ఆఫీసర్ హ్యాస్ క్వశ్చన్ ద అప్రూవ్డ్ ప్రిన్సిపల్ గైడ్లైన్స్ ఫర్ అలొకేషన్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ born on the undivided cadre of Andhra Pradesh, which has been upheld by the Honorable High Court, and thus the committee has recommended to reject the claim of Amrapali Kata IAS Andhra Pradesh 2010 cadre to allow her swapping. So ikkada point meer chudochu, ikkada thus the committee has recommended to reject the claim of Miss Amrapali Kata. ఇక్కడ మీరు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఆమ్రపాలి కాటాకి సంబంధించిన ఆ రికమెండేషన్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. ఆమ్రపాలి కాటాకి సంబంధించిన ఆ క్లైమ్ని ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగిందని. ద కమిటీ అథారిటీ ఇన్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్ ఆఫ్ ఖండేకర్ కమిటీ అంటూ కూడా ఇక్కడ చెబుతూనే ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ రాజీవ్ యాదవ్ held the allocation to a cadre is an instant of service, and no officer has a vested right to claim allotment to a particular cadre antune the claim of Amrapali Kata to consider her domicile as Telangana and allocate the Telangana cadre to her stands rejected
ఆ 25th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆమ్రపాలి కాటాకు సంబంధించి ద క్లైమ్ ఆఫ్ మిస్ ఆమ్రపాలి కాటా IAS టు కన్సిడర్ హర్ డొమిసైల్ యాజ్ తెలంగాణ అండ్ ఎలొకేట్ ద తెలంగాణ క్యాడర్ టు హర్ స్టాండ్స్ రిజెక్టెడ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే దిస్ ఇష్యూ విత్ ద అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ అంటూ కూడా నిన్ననే అంశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇప్పుడు ఆమ్రపాలి కాటా ఏం చేయబోతున్నారు? ప్రభుత్వానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమ్రపాలి కాటాను ఇటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించి పంపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ప్రస్తుతం హోల్డ్ ఉంచే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి కాటా ఇప్పుడు లీగల్గా మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ